నమస్తే. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్తో పాటు మరో ముఖ్యమైన టాపిక్ యాప్టిట్యూడ్. ఇందులో కాలము దూరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దానికి దగ్గర సంబంధం ఉన్న మరొక టాపిక్ పడవలు ప్రవాహాలు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. పడవలు ప్రవాహాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. పడవలు ప్రవాహాల నుండి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు, దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం మీకు ముందు తెలిసి ఉండాలి. ఉదాహరణకి నిలకడ నీటిలో పడవ వేగము, నిలకడ నీటిలో పడవ వేగాన్ని మనము x km/h అనుకుందాము. ఇక్కడ గుర్తుంచుకోండి, x అంటే ఏంటి? నిలకడ నీటిలో పడవ వేగము. నిలకడ నీటిలో పడవ వేగము అంటే ఏంటి? ఒక చెరువు ఉంది అనుకోండి, చెరువులో వాటర్ అనేది కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఆ చెరువులో ఒక పడవ వెళ్తున్నప్పుడు ఆ పడవ మీద అదర్ ఎఫెక్ట్స్, బాహ్య ప్రభావం ఏమీ ఉండదు. దాని యొక్క ఒరిజినల్ స్పీడ్తో ఆ పడవ వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ఒక పడవ ఒక కాలువలో వెళ్తుంది అనుకోండి, ఖచ్చితంగా అది ఒరిజినల్ స్పీడ్ కాదు. ఎందుకు? కాలువ అంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అలా ఫ్లో అయ్యే సందర్భంలో వాటర్ ఏ డైరెక్షన్లో పోతుందో అదే డైరెక్షన్లో పడవ పోతున్నప్పుడు దాని యొక్క వేగము పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ కాలువకి వ్యతిరేక దిశలో పడవ వెళ్తున్నట్లయితే దాని వేగం తగ్గుతూ ఉంటుంది. ఎందుకు? ఉదాహరణకి మీరు ఒక రోడ్డు మీద సైకిల్ మీద వెళ్తున్నారు, వాతావరణం ప్రశాంతంగా ఉంది, రోడ్డు స్ట్రైట్గా ఉంది, మీ ఒరిజినల్ స్పీడ్తో వెళ్తారు. మీ యొక్క ఒరిజినల్ స్పీడ్ ఎంత ఉందో అదే స్పీడ్లో వెళ్తారు. అలా కాదు, మీ రోడ్డు ఈ విధంగా డౌన్ ఉందనుకోండి, మీరు వెళ్తున్న రోడ్డు డౌన్గా ఉన్నట్లయితే మీ యొక్క స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. రోడ్డు ఈ విధంగా అప్ ఉందనుకోండి, వెళ్తున్నప్పుడు మీ యొక్క స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా రోడ్డు ప్లెయిన్గా ఉంది, మీరు ఈ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో అదే డైరెక్షన్లో మీకు వెనక వైపు నుంచి గాలి వేగంగా వీస్తుంది అనుకోండి, అప్పుడు మీ స్పీడ్ పెరుగుతూ ఉంది. లేదా మీకు ఆపోజిట్ డైరెక్షన్లో గాలి వేగంగా వస్తుంది అనుకోండి, అప్పుడు మీ స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం అప్లై చేస్తాము. సో ఇక్కడ మనకు బేసిక్స్ ఏంటి అంటే, ముందుగా నిలకడ నీటిలో పడవ వేగాన్ని x km/h అనుకోవాలి. ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ఎక్కడైనా x వచ్చింది అంటే అర్థం ఏంటిది? ద బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. నిలకడ నీటిలో పడవ వేగము అంటే అది పడవ యొక్క ఒరిజినల్ స్పీడ్ అవుతుంది. ఆ కాలువ పక్కన ఒక కాలువ ఉంది అనుకుందాం, కాలువలో వాటర్ ఫ్లో అవుతుంది అనుకుందాం. వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు దానికి ఎంతో కొంత స్పీడ్ ఉంటుంది. దాన్ని మనము ప్రవాహ వేగము అంటాము. ప్రవాహ వేగాన్ని మనం ఇక్కడ y చేత సూచిస్తాము. ప్రవాహ వేగాన్ని y చేత y km/h అవుతుంది. ఇప్పుడు కాలువలో పడవ వాటర్ ఏ డైరెక్షన్ వెళ్తుందో అదే డైరెక్షన్లో పడవ వెళ్తుంది అనుకోండి, దాన్ని మనము ప్రవాహ దిశలో పడవ వేగము అంటాము. ప్రవాహ దిశలో పడవ వేగాన్ని మనము స్మాల్ a చేత సూచిస్తాము. ప్రవాహ దిశలో పడవ వేగం స్మాల్ a అంటే ఎంత అవుతుంది? x + y km/h. అంటే పడవ యొక్క ఒరిజినల్ స్పీడు ప్లస్ ప్రవాహం యొక్క స్పీడ్ రెండు యాడ్ చేయాలి. ఒకవేళ మీరు ఆ ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వెళ్తుంది అనుకోండి, వ్యతిరేక దిశలో పడవ వెళ్తున్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? x - y km/h. x - y km/h తీసుకోవాలి. సో let the boat speed in still water is x km/h. Speed of the stream is y km/h. The downstream speed of the boat. What is the meaning of downstream speed? If the boat moves to same direction in the canal, A is x + y km/h. Upstream speed is b is equal to x - y km/h. x వాల్యూ y వాల్యూ ఇచ్చినప్పుడు a అని అడిగితే x + y చేయాలి, b అడిగితే x - y చేయాలి. కొన్ని సందర్భాలలో కాదు, చాలా సందర్భాల్లో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అంటే, వారే ఏ వాల్యూ ఇస్తారు, బి వాల్యూ ఇస్తారు, ఎక్స్ విలువ ఎంత, వై విలువ ఎంత. ఏ బి ఇచ్చినప్పుడు xy కనుక్కోవడం మీకు పెద్ద కష్టం కాదు. x + y = a, x - y = b.
ఈ రెండు సమీకరణాలు మీరు సూక్ష్మీకరిస్తే సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా చేయాలి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి అనే ఫార్ములా, వై ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి అనే ఫార్ములా. ఈ టూ ఫార్ములాస్ కూడా మీరు గుర్తుంచుకున్నట్లయితే, ఈ రెండు ఫార్ములాస్ కూడా గుర్తుంచుకున్నట్లయితే ఈ పడవలు ప్రవాహాలు అనే టాపిక్ని మీరు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో పడవలు ప్రవాహాలు చేయాలి అంటే ఇవి రెండు సూత్రాలు, ఇవి రెండు సూత్రాలు, మొత్తం ఈ 4 సూత్రాలు మీరు గుర్తుంచుకుంటే పడవలు ప్రవాహాలు మొత్తం కూడా మీరు సులభంగా చేయవచ్చు. ఇప్పుడు వీటి గురించి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. రాయండి. ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ప్రవాహ దిశలో పడవ వేగము 60 km/h. ప్రవాహ దిశలో పడవ వేగము 60 km/h. ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము 40 km/h. గుర్తుంచుకోండి, ఏ అంటే ప్రవాహ దిశలో పడవ వేగము, బి అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగం. సో ప్రవాహ దిశలో పడవ వేగము 60 km/h, ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము 40 km/h. అయితే నిలకడ నీటిలో పడవ వేగము ఎంత, అదేవిధంగా ప్రవాహ వేగము ఎంత? నిలకడ నీటిలో పడవ వేగము ఎంత, ప్రవాహ వేగము ఎంత? ఈ అక్షరాల మీద మీకు కొంచెం కమాండ్ ఉంచుకోండి. ఇందులో మనం ముఖ్యంగా వాడే అక్షరాలు 4 అక్షరాలు వాడతాము. ABXY. ABXY పడవలు ప్రవాహాలలో ఏ అంటే ప్రవాహ దిశలో పడవ వేగము, బి అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము, ఎక్స్ అంటే నిలకడ నీటిలో పడవ వేగము, వై అంటే ప్రవాహ వేగము. ఇవి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు అడిగిన విలువలు ఏంటి, ఎక్స్ విలువ ఎంత, వై విలువ ఎంత అని అడిగారు. మనకి ఇచ్చింది ఏంటి, ఏ బీలు ఇచ్చారు. సో ఎక్స్ వాల్యూ ఎంత మనం ఇప్పుడే చెప్పుకున్నాము, హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి అని చెప్పుకున్నాం. సో హాఫ్ ఇంటూ 60 + 40. సో హాఫ్ ఇంటూ 60 + 40 ఎంత అవుతుంది, 100. 100లో సగం ఎంత, 50. 100లో సగం ఎంత, 50. సో ఎక్స్ విలువ ఎంత అవుతుందంటే 50 km/h. అండ్ వై ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ అంటే ఏంటి, నిలకడ నీటిలో పడవ వేగము 50 km/h అవుతుంది. ప్రవాహానికి వ్యతిరేక, నెక్స్ట్ ప్రవాహ వేగము ఎంత, ప్రవాహ వేగము అంటే హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి అని మీకు చెప్పాను. హాఫ్ ఇంటూ ఏ వాల్యూ 60, బి వాల్యూ 40. సో హాఫ్ ఇంటూ 60 - 40 ఎంత, 20. 20లో సగం ఎంత అంటే, 20లో సగం ఎంత, 20లో సగం ఎంత, 10. సో ప్రవాహ వేగము ఎంత అంటే 10 km/h. సో నిలకడ నీటిలో పడవ వేగము 50 km/h వచ్చింది. ప్రవాహ దిశలో పడవ వేగము ఎంత అంటే 10 km/h. సెకండ్ క్వశ్చన్ రాయండి. ఒక పడవ ప్రవాహ దిశలో 80 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటలలో, ఒక పడవ ప్రవాహ దిశలో 80 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటలలో, ప్రవాహానికి వ్యతిరేక దిశలో 60 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో చేరుకుంటే, ప్రవాహ దిశలో పడవ వేగాన్ని, ఒక పడవ ప్రవాహ దిశలో 80 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో, ప్రవాహానికి వ్యతిరేక దిశలో 60 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో చేరుకుంటే నిలకడ నీటిలో పడవ వేగము ప్రవాహ వేగాలను కనుక్కోండి. నిలకడ నీటిలో పడవ వేగము ప్రవాహ వేగాలను కనుక్కోండి. సో వీటిని మనం ఏ విధంగా చేయాలి అంటే, నిలకడ నీటిలో పడవ వేగము ప్రవాహ వేగాలను ఎలా కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూ అంటే మీకు ఇప్పుడే చెప్పాను, హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి. కానీ ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వలేదు, బి వాల్యూ కూడా ఇవ్వలేదు. ఏ అంటే ఏంటి,
ప్రవాహ దిశలో పడవ వేగం. క్వశ్చన్లు ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. ప్రవాహ దిశలో 80 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటలలో చేరుకుంది. మీకు వేగము ఫార్ములా తెలుసు, డిస్టెన్స్ మీకు వేగము స్పీడ్ ఫార్ములా తెలుసు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని. ప్రవాహ దిశలో పడవ వేగాన్ని మనం ఏ అనుకున్నాం కాబట్టి ప్రవాహ దిశలో పడవ వేగం ఏ అనుకున్నాం. ఏ ఎంత? ప్రవాహ దిశలో 80 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో చేరుకుంది కాబట్టి 40 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో ప్రవాహ దిశలో పడవ వేగము 40 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. మరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము ఎంత? వేగము అంటే డిస్టెన్స్ బై టైం. సో అప్పుడు ఏం చేయాలి? వ్యతిరేక దిశలో 60 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో వెళ్ళింది అంటే 30 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. సో ప్రవాహ దిశలో పడవ వేగము 40 కిలోమీటర్ పర్ అవర్, ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము 30 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ తెలిస్తే చాలు, మీరు ఈజీగా ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవచ్చు. సులభంగా ఎక్స్ విలువ వై విలువ కనుక్కోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఏ వాల్యూ 40, బి వాల్యూ 30. హాఫ్ ఇంటూ 40 ప్లస్ 30 ఎంత అవుతుంది? 70 అవుతుంది. సో 70లో సగం ఎంత అంటే 35 కిలోమీటర్ పర్ అవర్. సో ఎక్స్ వాల్యూ ఎంత? 35 కిలోమీటర్ పర్ అవర్. ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనము? ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనము? నిలకడ నీటిలో పడవ వేగము 35 కిలోమీటర్ పర్ అవర్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వై. ఏంటి వై ఏంటి? ప్రవాహ వేగము ఎంత అని అడిగారు. ప్రవాహ వేగము అంటే హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి. సో హాఫ్ ఇంటూ 40 నుండి 30 పోతే ఎంత? 10. 10లో సగం ఎంత అంటే 5 వస్తుంది. 10లో సగం ఎంత అంటే 5 వస్తుంది. సో 5 కిలోమీటర్ పర్ అవర్. సో ఒక పడవ ప్రవాహ దిశలో 80 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో, వ్యతిరేక దిశలో 60 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో చేరుకుంటే నిలకడ నీటిలో పడవ వేగము 35 కిలోమీటర్ పర్ అవర్. అండ్ అదేవిధంగా ప్రవాహ వేగం ఎంత అవుతుందంటే 5 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్, ప్రవాహ దిశలో పడవ వేగము 32 కిలోమీటర్ పర్ అవర్. ప్రవాహ దిశలో పడవ వేగము 32 కిలోమీటర్ పర్ అవర్. ప్రవాహ వేగము 4 కిలోమీటర్ పర్ అవర్ అయితే 4 కిలోమీటర్ పర్ అవర్ అయితే ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము ఎంత? ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము ఎంత? ప్రవాహ దిశలో పడవ వేగము 32 కిలోమీటర్ పర్ అవర్. ప్రవాహ వేగము 4 కిలోమీటర్ పర్ అవర్ అయితే ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము ఎంత? అడిగిన విలువ ఏంటి? బి అడిగారు. బి విలువ అడిగినప్పుడు ఏం చేయాలి? బి అంటే ఏంటిది? ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము. ఎలా కనుక్కోవాలి? ఎక్స్ మైనస్ వై కనుక్కోవాలి. సో ఎక్స్ మైనస్ వై అంటే వై వాల్యూ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు. సో బట్ ఎక్స్ వాల్యూ మనకి ఇచ్చారా? ఇవ్వలేదు. ఎక్స్ వై రెండు విలువలు మీకు తెలిస్తే మీరు బి విలువ కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఎక్స్ విలువ లేదు కాబట్టి ముందుగా నిలకడ నీటిలో పడవ వేగము ఎక్స్ని కనుక్కోండి. నిలకడ నీటిలో పడవ వేగము ఎక్స్ని కనుక్కోండి. సో ప్రవాహ దిశలో పడవ వేగము అంటే ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై, అది మీకు తెలిసింది. ఎక్స్ వాల్యూ మనకు తెలుసా? తెలియదు. వై వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ 4 ఈజ్ ఈక్వల్ టు 32. అంటే ఎక్స్ ప్లస్ 4 32 అయింది. మన ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఈ +4ని రైట్ పంపించండి, -4 అవుతుంది. సో 32 నుండి 4 పోతే ఎంత అంటే 28. 28 కిలోమీటర్ పర్ అవర్. సో ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది 28 కిలోమీటర్ పర్ అవర్ అని. ఎక్స్ అంటే ఏంటి? నిలకడ నీటిలో పడవ వేగము. ఇప్పుడు బి వాల్యూ అడిగారు. బి వాల్యూ ఎక్స్ మైనస్ వై. ఎక్స్ వాల్యూ 28 అని మనకు వచ్చింది. వై వాల్యూ 4 అని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 28 మైనస్ 4 ఎంత అవుతుంది అంటే 24 కిలోమీటర్ పర్ అవర్. 24 కిలోమీటర్ పర్ అవర్. ఈ విధంగా చేయాలి.
ఒకవేళ మీకు సేమ్ ఇదే క్వశ్చన్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగినట్లయితే ఎలా చేయాలి? అడిగిన వాల్యూ ఏంటి? బి విలువ ఎంత అని అడిగారు. బి విలువ ఎంత అంటే a - 2y. a - 2y ఈ యొక్క ఫార్ములా గుర్తుంచుకుంటే 5 సెకండ్లలో చేయవచ్చు. 32 - 2y 2 × 4 ఎంత? 8 అంటే ఎంత వస్తుంది? 24 km/h. సో ఏ వాల్యూ y వాల్యూ ఇచ్చినప్పుడు b వాల్యూ ఎంత అంటే a - 2y చేయండి సరిపోతుంది. a - 2y దట్ ఈస్ 24 km/h. ఈ మెథడ్ కేవలము ఎక్కడైతే ఎగ్జామ్స్ మల్టిపుల్ చాయిస్ ఉంటాయో, ఎక్కడైతే MCQ ఉంటాయో అక్కడ మాత్రమే దీన్ని అప్లై చేయాలి. ఆ ప్లేస్లో మాత్రమే అప్లై చేయాలి. దయచేసి ఈ పద్ధతిని మీరు గ్రూప్ 1 మెయిన్స్లో అప్లై చేయకండి. రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఫోర్త్ క్వశ్చన్ రాయండి. ఫోర్త్ క్వశ్చన్, ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము 42 km/h. ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము 42 km/h మరియు ప్రవాహ వేగము 6 km/h అయితే ప్రవాహ దిశలో పడవ వేగము ఎంత? ప్రవాహ దిశలో పడవ వేగము ఎంత? సో దీన్ని మనం ఏ విధంగా చేస్తాము చూడండి. దీన్ని ఏ విధంగా చేస్తాము? ఇచ్చిన విలువ ఏంటో, అడిగిన విలువ ఏంటో ఒకసారి మీరు పేపర్ మీద రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ముందుగా ఇచ్చిన డేటా ఏంటి, అడిగిన క్వశ్చన్ ఏంటి, అది మనం పేపర్ మీద రాయాలి. సో చూద్దాం. బి ఇచ్చారు 42 km/h అని, వై ఇచ్చారు 6 km/h అని. అడిగిన వాల్యూ ఏంటి? ఏ అడిగారు. సో ఏ వాల్యూ ఎంత నాన్న? ఎక్స్ ప్లస్ వై. కానీ ఇక వై వాల్యూ ఉంది కానీ ఎక్స్ వాల్యూ ఉందా? ఎక్స్ వాల్యూ లేదు. సో కాబట్టి ముందుగా ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. మరి బి విలువ ఏంటి? బి విలువ ఎక్స్ మైనస్ వై అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు తెలియదు, మైనస్ వై వాల్యూ 6 అని తెలుసు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 42. సో ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 42 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఈ -6ని లెఫ్ట్ నుండి రైట్కి పంపించండి. సో 42 + 6 ఈజ్ 48 km/h. సో ఎక్స్ వాల్యూ 48 km/h వచ్చింది. అడిగిన విలువ ఏంటి? ఏ విలువ అడిగారు. ఏ విలువ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ వాల్యూ 48, వై వాల్యూ 6 అని మనకు ఆల్రెడీ తెలుసు. 48 + 6 ఎంత? 54. సో 54. సో ఏ వాల్యూ ఎంత అంటే 54 km/h. ఏ వాల్యూ 54. ఏ అంటే ఏంటి? ప్రవాహ దిశలో పడవ వేగము. ఏ ఈజ్ ఈక్వల్ టు 54 km/h. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పడవలు ప్రవాహాలు సంబంధించి మరొక క్వశ్చన్ రాయండి. ప్రవాహ దిశలో పడవ వేగము 5 రెట్లు. ప్రవాహ దిశలో పడవ వేగము ప్రవాహ వేగానికి 5 రెట్లు. ప్రవాహ దిశలో పడవ వేగము 36 km/h అయితే ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము ఎంత? సో మళ్ళీ వినండి. ప్రవాహ దిశలో పడవ వేగము ప్రవాహ వేగానికి 5 రెట్లు. ప్రవాహ దిశలో పడవ వేగము 36 km/h అయితే ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగం ఎంత? సో చెప్పండి.
ప్రవాహ దిశలో పడవ వేగము అంటే ఏ అనేది క్వశ్చన్ ఏమి ఇచ్చాము, మనకు స్టేట్మెంట్ ఏమి ఇచ్చాము, ప్రవాహ దిశలో పడవ వేగము ఏ అనేది ప్రవాహ వేగానికి 5 రెట్లు అన్నాము. 5 రెట్లు అంటే ఎంత అవుతుంది, 5y అవుతుంది, 5y అవుతుంది. సో 5y అవుతుంది. జాగ్రత్తగా చూడండి, 5y ఈజ్ ఈక్వల్ టు 36. మరి y వాల్యూ ఎంత అవుతుంది, 36/5. ఏదైనా ఒక నెంబర్ని 5 చేత భాగించాలి అంటే ఇచ్చిన లవాన్ని డబుల్ చేయండి, 72. డబుల్ చేసిన తర్వాత కుడివైపు నుండి ఒక అంకెతో పాయింట్ పెట్టండి, 7.2 అవుతుంది. 7.2 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ వినండి, ప్రవాహ దిశలో పడవ వేగము ప్రవాహ వేగానికి 5 రెట్లు అన్నారు అంటే 5y కావాలి. 5y 36 అని క్వశ్చన్లో ఇచ్చారు. సో y వాల్యూ ఎంత వచ్చింది, 7.2 km/h. b వాల్యూ కనుక్కోవాలి అంటే x మైనస్ y అని మీకు తెలుసు. మరి y వాల్యూ వచ్చింది కానీ మనకు x వాల్యూ తెలుసా, తెలియదు. సో కాబట్టి x వాల్యూ కనుక్కోండి. ఏ వాల్యూ ఫార్ములా అయింది, x ప్లస్ y, అది మీకు తెలుసు. x వాల్యూ మనకు తెలియదు, y వాల్యూ 7.2 అని మనకు ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ టు 36. x వాల్యూ ఎంత అవుతుంది, 36 నుండి 7.2 మైనస్ చేయండి. 36 నుండి 7.2 ఎలా మైనస్ చేస్తాము అంటే, మైనస్ చేయడం కష్టంగా ఉందా, 36 నుండి ముందు 6 మైనస్ చేయండి. 36 నుండి 6 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 30 అవుతుంది. 36 నుండి 6 మైనస్ చేస్తే 30 అవుతుంది. ఈ 30 నుండి ఇంకా మళ్ళీ ఏం చేయాలి, 1.2 మైనస్ చేయాలి. 1.2 మైనస్ చేస్తే ఎంత అవుతుంది అంటే 28.8 km/h. 28.8 km/h. సో ఇప్పుడు మీకు x వాల్యూ వచ్చింది 28.8 km/h అని. అదేవిధంగా y వాల్యూ కూడా మీకు ఇవ్వడం జరిగింది, 7.2 km/h. మీకు x వాల్యూ y వాల్యూ రెండు విలువలు తెలుసు. x y ఈ రెండు విలువలు తెలిసినప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది, b కనుక్కోవాలి. b వాల్యూ మీకు తెలుసు, x మైనస్ y అని. x వాల్యూ 28.8 మైనస్ 7.2. 7.2 ఈజ్ ఈక్వల్ టు 21.6 km/h. 21.6 km/h అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 6వ క్వశ్చన్ రాయండి. నిలకడ నీటిలో పడవ వేగము 34 km/h. నిలకడ నీటిలో పడవ వేగము 34 km/h. ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము 31 km/h అయితే ప్రవాహ దిశలో పడవ వేగము ఎంత? నిలకడ నీటిలో పడవ వేగము ఏంటి, 34 km/h క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వేగము 31 km/h ఇచ్చారు. అయితే ప్రవాహ దిశలో పడవ వేగము ఎంత? సో ముందుగా మనకు ఏ వాల్యూ అడిగారు, ఏ వాల్యూ సూత్రం ఏంటి, x ప్లస్ y. x వాల్యూ మనకు ఇచ్చారు 34 అని, y వాల్యూ ఉందా, లేదు. సో కాబట్టి ముందుగా మీరు y వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎలా చేద్దాం, b ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y, అది మీకు తెలిసిందే. x వాల్యూ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు 34 అని, మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 31. సో 34 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 31. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఎలా చేస్తాము అంటే y ఈజ్ ఈక్వల్ టు 34 మైనస్ 31, y ఈజ్ ఈక్వల్ టు 3 km/h. సో x వాల్యూ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు, x వాల్యూ 34 km/h అని ఇచ్చారు. y వాల్యూ మనం ఇప్పుడే కనుక్కున్నాము 3 km/h. సో
సో ఇప్పుడు మీకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలిస్తే ఏ వాల్యూ కనుక్కోవచ్చు. ఏ వాల్యూ ఏంటి, ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఎక్స్ వాల్యూ 34 ప్లస్ వై వాల్యూ 3. సో ఏ వాల్యూ ప్రవాహ దిశలో పడవ వేగము ఎంత అంటే ప్రవాహ దిశలో పడవ వేగము ఎంత 37 km/h. 37 km/h అవుతుంది. మనం ఇప్పటి వరకు వేదిక్ మ్యాథ్స్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు మీకు రిపీట్ చేయడం జరిగింది. వేదగణిత చిట్కాలు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి టీశాట్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా వినండి. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ మీకు ఈరోజు మరొక అద్భుతమైన ఒక వేదగణిత చిట్కా మీకు అందిస్తాను. ఈ వేదిక్ మ్యాథ్స్ ద్వారా క్యాలిక్యులేషన్స్ మనం ఎలా నేర్చుకోవచ్చు. వేదగణితం ద్వారా ఈరోజు 11 నుండి 99 వరకు వర్గాలని మనము ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం. 11 నుండి 99 వరకు వర్గాలని మనము వేగంగా ఏ విధంగా తెలుసుకోవచ్చు. సో ఉదాహరణకి 34 యొక్క వర్గం కావాలి. ఈ రెండు నెంబర్ల మధ్యలో ఒక చిన్న వర్టికల్ లైన్ తీసుకోండి. ఈ రెండు నెంబర్ల మధ్యలో చిన్న లైన్ తీసుకున్న తర్వాత ఈ లైన్కి ఎడమ వైపు 3 స్క్వేర్ రాయండి. సింగిల్ డిజిట్ వస్తే సింగిల్ డిజిట్, 2 డిజిట్ నెంబర్ వస్తే 2 డిజిట్ రాయండి. రైట్ సైడ్ 4 స్క్వేర్ ఎంత 16. రైట్ సైడ్ మాత్రం ఖచ్చితంగా 2 డిజిట్స్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో సింగిల్ డిజిట్ నెంబర్ రావచ్చు. అలా సింగిల్ డిజిట్ నెంబర్ వస్తే ముందు 0 రాయండి. 2 డిజిట్ నెంబర్ వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. సో 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 చేసాం. నెక్స్ట్ మీకు కనబడుతున్న ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 3 నల్ల 12, 12 2 24. ఒక డిజిట్ వదిలిపెట్టి 24 రాయండి. ఒక డిజిట్ వదిలిపెట్టి 24 రాయండి. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. 6, 1 + 4 is 5, 9 + 2 is 11. సో 34 square is equal to 1156 అవుతుంది. ఉదాహరణకి 63 స్క్వేర్ కావాలి. 6 స్క్వేర్ ఎంత 36, 3 స్క్వేర్ ఎంత 9, 3 స్క్వేర్ 9. సెకండ్ రైట్ సైడ్ మాత్రం ఖచ్చితంగా మీకు 2 డిజిట్స్ ఉండాలి అని చెప్పాను. కానీ 3 స్క్వేర్ 9 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి ముందు 09 రాయండి. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఒక 9 అనే డిజిట్ని వదిలిపెట్టి నెక్స్ట్ మనం ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 6 × 18, 18 2 36, 36. వీటిని యాడ్ చేయండి. 9, 6, 9, 3. సో ఈ విధంగా మనము వాటి యొక్క వర్గాలు మనం కనుక్కోవచ్చు. మరొకటి చూద్దాం. 87 యొక్క వర్గం ఎంత 8 స్క్వేర్ 64, 7 స్క్వేర్ 49. 87 యొక్క వర్గం ఎంత 8 స్క్వేర్ 64, 7 స్క్వేర్ 49. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, 8 × 7 × 2 చేయండి. 8 × 7 56, 56 × 2 50 × 2 100, 6 × 2 12. సో 112. ఒక డిజిట్ వదిలిపెట్టండి. సో ఇప్పుడు వీటిని టోటల్ చేయండి. టోటల్ చేస్తే 9, 4 + 2 6, 4 + 1 5, 6 + 1 7. సో 87 యొక్క వర్గం ఎంత అంటే 7569, 7569 అవుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూడండి. 94 యొక్క వర్గం ఎంతో చెప్పండి. 94 యొక్క వర్గం ఎంత 9 స్క్వేర్ ఈజ్ 81, 4 స్క్వేర్ ఈజ్ 16. 9 స్క్వేర్ ఈజ్ 81, 4 స్క్వేర్ ఈజ్ 16. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ని మీరు గుణించండి. 9 నల్ల 36, 36 × 2 72, 72. వీటిని యాడ్ చేయండి. 6, 2 + 1 3, 7 + 1 8 and 8. సో 94 యొక్క వర్గం ఎంత అంటే 88, 36. ఇలా ఏ నెంబర్కైనా కూడా వర్గాలు మనం సులభంగా కనుక్కోవచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 97 స్క్వేర్ 9 స్క్వేర్ 81, 9 స్క్వేర్ 81, 7 స్క్వేర్ 49, 9 స్క్వేర్ 81, 7 స్క్వేర్ 49. ఇప్పుడు 9 × 7 × 2 చేయాలి. 9 × 7 63, 63,
63 into 2 126 126. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. వీటిని యాడ్ చేస్తే 9, 6 + 4 10, 2 + 1 3, 3 + 1 4, 8 + 1 9. సో ఈ విధంగా వాటి యొక్క వర్గాలని మనం కనుక్కోవచ్చు. ఒక చిన్న నెంబర్ తీసుకుందాం. 13 స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9. సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా 2 డిజిట్స్ ఉండాలి అని మీకు చెప్పాను. 2 డిజిట్స్ లేవు. 9 అనేది సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి ముందు 0 రాశాను. నా 1 × 3 3, 3 × 2 6. సో ఇక్కడ 6 రాయండి. సో 169 అవుతుంది. ఇలా మీరు ఏదేని ఒక 2 అంకెల సంఖ్య యొక్క వర్గాన్ని అతి సులభంగా అతి తక్కువ సమయంలో మనం తెలుసుకోవచ్చు. 2 అంకెల సంఖ్య యొక్క వర్గం కనుక్కోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ఫాలో కాండి. వర్గాలు కనుక్కోవడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ వన్ మనం చేయాల్సింది, మీరందరూ కూడా గ్రూప్ 1 మెయిన్స్లో విజయం సాధించాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు ఓన్గా ఆన్సర్ కనుక్కునే ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరైనా ఉంటే వారికి ఒకసారి చూపించి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ అందులో మిస్టేక్స్ ఉన్నాయా ఒకసారి అడిగి తెలుసుకోండి. ఎందుకు అంటే రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మీరు ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో కాబట్టి నేటి నుండి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి గ్యాదర్ చేసి వాటన్నిటి కూడా ఆన్సర్ కనుక్కునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనము 11 నుండి 99 వరకు వర్గాలు మీకు మీరు నేర్చుకున్నారు. మీరు ఓన్గా మరికొన్ని ఎగ్జాంపుల్స్, మీరు ఓన్గా మరికొన్ని నెంబర్స్ తీసుకొని వాటి యొక్క వర్గాలు ఓన్గా కనుక్కోండి. కనుక్కున్న తర్వాత అవి కరెక్టా కాదా చెక్ చేసుకోండి. అవి కరెక్టే వస్తే సంతోషం. అవి కరెక్టే వచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్కి పిలిచి వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పుడైతే పక్క వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తామో అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి మీ యొక్క మెమరీ ఇంక్రీజ్ కావాలి అన్నా, మీకు స్కోరింగ్ మంచి మార్కులు రావాలన్నా మీరు చేయాల్సింది నేర్చుకున్న అంశాలని మీ పక్క ఫ్రెండ్స్కి నేర్పించే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా మనము ట్రైన్స్, రైలు ఆధారిత ప్రశ్నలు మనం చెప్పుకున్నాము. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చూసాము. సో పేపర్ 5లో మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ ఒక ముఖ్యమైన టాపిక్ అని మీకు చెప్పాను. ఇప్పటి వరకు ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో జనరల్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. వాటికి సంబంధించిన ఫార్ములాస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇదే కాకుండా రైలు ఆధారిత ప్రశ్నలకు సంబంధించి అందులో 4 ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయని చెప్పాను. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు, ప్రవాహాలు సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీరందరూ వీటన్నిటిని క్రోడీకరించి ఈ వీడియోస్ అన్నీ మళ్ళీ ఒకసారి విని కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ పొరపాటు మీరు ఈ వీడియో మిస్ అయినట్లయితే ఈ వీడియోలన్నీ కూడా మన యొక్క టీశాట్ యూట్యూబ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి తర్వాత వీటిని మీరు చూసే ప్రయత్నం చేయండి, నేర్చుకోండి. సో సదా మీ విజయాన్ని కోరుకునే మీ రవిపాల్ రెడ్డి. థ్యాంక్ యూ.